ఒక నిమిషం తర్వాత, ఓయ్ ఏంటి నువ్వు హక్తో సరిపడదామనుకుంటున్నావా? అదేమీ కుదరదు అంటూ ఇషితని హిప్ కింద ఎత్తుకొని బెడ్ వైపు నడుస్తుంటే ఇషిత కంగారుగా, మో చెప్పాను కదా అమ్మ వాళ్ళు ముహూర్తం పెట్టాలి అని. ముందుగా మన రిసెప్షన్ జరగాలి, అందరికీ మనం భార్యాభర్తలుగా పరిచయం అవ్వాలి. అప్పుడు అప్పుడు కదా నా మీద పూర్తి హక్కులు నీకు వచ్చి స్వతంత్రంగా ఎవరికి భయపడకుండా నన్ను నీ సొంతం చేసుకోగలవు. ఆలోచించరా బాబు అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడింది. మోక్షిత్ తన మాటలు పట్టించుకోకుండా ఇషితని బెడ్ మీద వేసి, అప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా నా హక్కుగానే నిన్ను దగ్గరికి తీసుకుంటాను ఇషు అంటూ ఇషిత మీదకి చేరిపోయి తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ ఉంటే, ప్లీజ్ రా, కంట్రోల్లో ఉండ్రా, నన్నెందుకురా కంట్రోల్ మిస్ అయ్యేలా చేస్తున్నావు? ఇలా చేయకురా, నా వల్ల కావటం లేదు, ప్లీజ్ మోక్ష్ అని బ్రతిమలాడుతూ ఉంది. తన భయానికి మోక్ష్ నవ్వుకుంటూ, ఎందుకే భయపడతావు? నువ్వుంది నీ మొగుడితోనే కదా, పైగా మన వాళ్ళందరూ మనల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ విషయంలో కూడా అడ్డుపడరు అని అన్నాడు. వద్దురా, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తుంటే చాలా సార్లు విన్నాను, ఇలాంటి వాటికి ముహూర్తాలు అవి ఉంటాయంట. ఎందుకురా తొందరపడటం చెప్పు, మా మంచి మోక్ష్ కదా, నేను చెప్తే వింటాడు కదా అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూనే ఉంది. కానీ మోక్ష్ పట్టించుకున్నట్టే బుగ్గల మీద నుంచి గడ్డం మీదకి, గడ్డం మీద నుంచి మెడ మీదకి జారి తన పెదవులతో మాయ చేస్తూ చేతులని తన నడుం మీదకి పోనిచ్చి సుతారంగా మీడుతూ ఉంటే ఇషితకి లోపల రకరకాలుగా ఉంది, కానీ బయట పెట్టలేక మోక్షిత్ని ఆపలేక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇంతలో మోక్షిత్ తన వెండి కొండల నుంచి కిందకి జారుతూ నడుము దగ్గర డ్రెస్ ని పైకి జరిపి మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉంటే ఇషిత నవ్వుతూ, వద్దురా అని జుట్టు పీకుతూ అరుస్తూ ఉంది. తన అరుపులని ఆపటానికి అన్నట్టు మోక్షిత్ ఇషిత పెదవులు అందుకొని ఇషిత నడుం మీద చేతిని కొంచెం కొంచెం పైకి తీసుకొస్తుంటే ఇషిత కంగారుగా మోక్షిత్ ని తోసి, ఏంట్రా, వద్దంటే వినవేంటి, చెప్పేది వినిపించుకోవాలి కదా అని అరిచింది. అప్పటికే కొంచెం కంట్రోల్ తప్పిన మోక్ష్, ఎందుకే ఇలా చేస్తావు? అందరూ సంతోషంగా ఉన్నారు, మరి మనం కూడా సంతోషంగా ఉండటంలో తప్పేముంది చెప్పు అని అంటే, ఇలా దొంగచాటుగా కాపురం చేయటం నాకు ఇష్టం లేదు మోక్ష్. దీన్ని నువ్వు ఎలా తీసుకున్నా నాకు అనవసరం. జస్ట్ ఒక 2 days ఆగితే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆ తర్వాత రిసెప్షన్ చేసుకుని చక్కగా మన లైఫ్ స్టార్ట్ చేయొచ్చురా. నేనేమి నిన్ను ఆపాలనుకోవటం లేదు, బట్ వీటికంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని వదిలేస్తే ఎలా చెప్పు? ఇప్పటికే మన వాళ్ళు మన పెళ్లిని చూడలేదని, వాళ్ళకి నచ్చినట్టు చేయలేకపోయారని బాధపడుతున్నారు. ఇవి కూడా మన ఇష్టానికి చేస్తే ఇంకెంత ఫీల్ అవుతారురా? ఆలోచించు. మన మీద నమ్మకంతోనే కదా మన వాళ్ళు మనల్ని ఒకే రూమ్ లో ఉంచారు. వాళ్ళ నమ్మకాన్ని నాశనం చేద్దామా చెప్పు అని కన్విన్సింగ్ గా మాట్లాడుతుంటే కొంచెం కన్విన్స్ అయిన మోక్షిత్, ఏంటో నాకు ఈ బ్రహ్మచర్యం పెళ్ళయ్యాక కూడా తప్పటం లేదు. ఏంటో నా తలరాతలో ఇలా ఏడ్చింది. పెళ్లి కాకముందేమో లవ్ లైఫ్ దారుణంగా ఏడిస్తే, పెళ్ళైన తర్వాత బ్రహ్మచర్యం మాత్రం బ్రహ్మాండంగా రాసుంది. అందుకే ఇలా ఏడ్చిందేమో. ఇంకెందుకు నా మొహం చూస్తావు? నువ్వటు నేనిటు, పడుకో అని బెడ్ మీద మూడంక వేసి పడుకున్నాడు. మోక్షిత్ హర్ట్ అయ్యాడని అర్థమైన ఇషిత మోక్షిత్ ని వెనక నుంచి హత్తుకొని, ఇప్పటి వరకు ఇలాంటి టిఫిన్స్ కి నేనేమీ అడ్డు చెప్పలేదురా, చెప్పను కూడా, కానీ హద్దు దాటకూడదు, నన్ను లొంగ తీసుకోకూడదు, అర్థమైందా అని చిన్నపాటి వార్నింగ్ తో చెప్పటంతో మోక్షిత్ హుషారుగా, ఈ మాత్రం చాలులే అంటూ ఇషితని ముద్దులతో ముంచేస్తాడు. రూమ్ లోకి రావటమే రుద్ర శక్తి వైపు చేతులు కట్టుకొని చూస్తుంటే శక్తి అయోమయంగా, ఏమైంది బావా అని అమాయకంగా అడిగింది. కింద నువ్వు చేసిందేంటి శక్తి అని అడిగితే, ఏం చేశాను బావా? అత్తయ్య వాళ్ళతో అమ్మ వాళ్ళతో మాట్లాడాను, అంతే కదా నేను చేసింది. అంతకు మించి ఏమీ చేయలేదు బావా, ప్రామిస్. ఈసారి వంట జోలికి అస్సలు పోలేదు
అని అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా చెప్పటంతో రుద్రకి నవ్వొస్తున్న ఆపుకుంటూ, నేను అడిగేది అది కాదు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అని అంటే, లంచ్ టైంలో కూడా నేనేం చేయలేదు బావా. నువ్వు చీర కట్టుకోమన్నావని చూడు, చీర కట్టుకొని ఇలానే ఉండిపోయాను. కానీ నువ్వు మాత్రం నా మీద లేనిపోని కోపం చూపిస్తున్నావు అని అమాయకంగా అంటే, శక్తి, నేనేం అడుగుతున్నానో నీకు తెలుసు. ఎందుకు ఇరిటేట్ చేస్తావు? అంతమంది ముందు ఎందుకు ముద్దు పెట్టావు అని అడిగాడు రుద్ర. ప్రేమని చూపించటానికి ప్లేస్, టైం, మనుషుల అవసరం లేదు బావా. మన మనసులో ఉన్న వ్యక్తి మీద మన ప్రేమ పొంగి పొర్లాలి. అలా నువ్వు నా కోసం చేసిన స్వీట్ కి నా ప్రేమ పొంగి పొర్లి నీ మీద కురిపించేశాను. తప్పేముంది చెప్పు అని కళ్ళు టపటపలాడిస్తూ, కోపం వచ్చిందా బావా? ముద్దు పెట్టుకోవద్దా నిన్ను అని అడిగింది. ముద్దు పెట్టుకోవద్దు అని నేను అనలేదు శక్తి. కానీ అంతమంది ముందు అంటే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది అని అసహనంగా మొహం పెడితే, అయ్యో బావా, నువ్వు అసలు మావయ్య కడుపుని ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు. మావయ్య టూ రొమాంటిక్ తెలుసా? ఎంతమంది ఉన్నారని చూడకుండా అత్తయ్యని తన ప్రేమలో ముంచేస్తూ ఉంటారు. సేమ్ అలానే మావయ్య బుద్ధులు అలవాట్లు నాకు వచ్చేసినట్టున్నాయి. ఏం చేయమంటావు? గాడ్ బై మిస్టేక్ నీలో ఫీలింగ్స్ బదులు నాలో ఫీలింగ్స్ ఇచ్చాడు అని కింద పెదవి కొరుక్కుంటూ అంది. తన ఎక్స్ప్రెషన్ కి రుద్రకి నవ్వొచ్చి నవ్వుతూ, కానీ బయట మాత్రం ఇలాంటివి చెయ్యకు శక్తి, నాకిష్టం లేదు అని బేస్ వాయిస్ లో చెప్పటంతో, సరే సరేలే, పెళ్ళాం ప్రేమ చూపిస్తుంటే మొగుడు వద్దంటున్నాడు, రాజ్యాంగంలో ఈ రోజు రౌండప్ చేసి పెట్టాలి అని వెటకారంగా చెప్పి, ఇక ప్రేమ వద్దు ఏమి వద్దు అన్నావు కదా బావా, పడుకుందాం పదా, అసలే ఆడి ఆడి అలసిపోయాం కదా అని బెడ్ మీద వన్ సైడ్ తిరిగి పడుకొని కళ్ళు మూసుకుంది మూతి ముడిచి. శక్తి పక్కనే పడుకున్న రుద్ర, ఏంటి అలిగావా అని అడిగాడు. నేను అలిగితే ఏంటి, అలగకపోతే ఏంటి బావా, నువ్వేమి నా అలక తీర్చావు కదా, పైగా అలిగితే అలుగు, నాకేంటి సంబంధం అని వదిలేస్తావు. దానికోసం నేను అలగటం, నువ్వు నన్ను బ్రతిమలాడతావని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం వేస్ట్ ఆఫ్ టైం కదా. నేను అలాంటివి పెట్టుకోనులే బావా అని వెల్లకిలా తిరిగి చేతులు తల కింద పెట్టుకుని మూతి ముడిచింది. తను వెల్లకిలా తిరగటం వలన చీర కొంచెం చెదిరి ఉదర భాగం కనిపిస్తూ ఉంటే అక్కడ చేయి పెట్టిన రుద్ర ప్రెస్ చేసి, ఏంటి నీ బెట్టు, నిన్నటి వరకు సీల్ రాకాస్లా నన్నెప్పుడు భారీగా ఇంట్రడ్యూస్ చేస్తావు బావా అని చెవిలో నసపెట్టావు. ఇప్పుడేమో అందరికి పరిచయం చేశాక ఇలా ఆలి కూర్చుంటున్నావు. ఎంతైనా భార్యగా హక్కులు ఇచ్చేశాను కదా అని నా దగ్గర తోక జాడించాలని చూడకు. తోకే కాదు, దాని ఈక కూడా లేకుండా చేస్తాను అని బేస్ వాయిస్ లో అంటూ శక్తిని తన వైపు తిప్పుకోగానే శక్తి కళ్ళు చిన్నవి చేసి రుద్ర వైపు చూస్తూ, అంటే ఏంటి బావా, నువ్వు ఎన్నన్నా సైలెంట్ గా ఉండాలా అని అడిగింది. కాదు, నిన్ను హర్ట్ చేసేలా నేనేదైనా అంటే నా మీద కోపం చూపించు, ఓకే చేస్తాను. కానీ ఇలా అర్థం పర్థం లేని వాటికి అనవసరంగా అలగటం పెట్టుకోకు అని శక్తిని పూర్తిగా తన మీదకి తెచ్చుకొని, ఇంత మంచి అకేషన్లో నీ అలక అవసరమా అంటూ తన మొహం మొత్తం ముద్దులు పెట్టగానే వెన్నపూసలా కరిగిపోయిన శక్తి రుద్ర మెడ చుట్టూ చేతిని వేసింది. అంతే, రుద్ర శక్తికి పూర్తిగా తన వశమైపోయిందని అర్థమై తనని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి నిదానంగా తన సొంతం చేసుకుంటూ తన అందాలని తడుముతూ పూర్తిగా ఆ రాత్రికి న్యాయం చేశాడు. తర్వాత రోజు ఉదయం 5 గంటలకి రుద్ర పెట్టుకున్న అలారం మోగగానే బద్ధకంగా కళ్ళు తెరిచింది శక్తి. తను పూర్తిగా రుద్ర కౌగిలిలో ఉండటం చూసి నవ్వుకుంటూ, రాత్రి ఎంత బెట్టు చెయ్యాలని చూసినా సెకండ్లో నన్ను మాయ చేసేస్తావు బావా, ఎంతైనా మాయలోడివి నువ్వు అని నవ్వుకుంటూ రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టి లేవబోతే రుద్ర తను లేవకుండా చుట్టేసి, నాకంటే పెద్ద మాయలాడివే నువ్వు, అందుకే ఎవరికి చిక్కని నేను నీకు చిక్కాను
అంటూ శక్తిని ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకువెళ్ళాడు. శక్తి టెన్షన్ గా, బావా నువ్వు బయటికి వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను అని అంటే, ఎందుకే టైం వేస్ట్, ఇద్దరం కలిసి చేశామనుకో, వాటర్ సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది, ఏమంటావు అని కళ్ళెగరేసి అడిగాడు. దెబ్బకి శక్తి కళ్ళు పెద్దవి చేసి, అవ్వా అవ్వా, డీసెంట్ గా ఉండే అబ్బాయివి ఇలా తయారయ్యావేంటి బావా, తప్పు తప్పు కదా, అందుకే నువ్వు సైలెంట్ గా బయటకు వెళ్ళిపో, మిగిలింది నేను చూసుకుంటాను అని రుద్రని వెనక్కి తోయాలని చూస్తుంటే రుద్ర వదలకుండా, ఏంటే నీ నస, ఏదో నైట్ అంతా నిన్ను ఇబ్బంది పెట్టాను కదా హెల్ప్ చేద్దామని అనుకుంటే నువ్వు హెల్ప్ వద్దంటున్నావు, సరేలే నీ కర్మ, నేను వెళ్తాను అంటూ డోర్ వరకు వెళ్ళిన రుద్ర, అలా అంటానని కలలో కూడా అనుకోక శక్తి, నేను వెళ్ళను అంటూ డోర్ క్లోజ్ చేసి తిరిగి శక్తి దగ్గరికి వచ్చి తనతో కలిసి సరిగంగా స్నానాలని పూర్తి చేసి బయటికి వచ్చేసరికి మరో అరగంట పట్టింది. అరగంట తర్వాత శక్తి ట్రాక్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుని రుద్రాన్ని తిట్టుకుంటూ, ఇప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్ళాక మన వాళ్ళు ఆడుకోకపోతే చూడు, ఇప్పటికీ అందరికి వచ్చేసే ఉంటారు అని చిరుకోపంగా అంటూ రుద్ర కూడా రెడీ అయ్యాక ఇద్దరు కిందకి వెళ్లారు. అప్పటికే మహాలక్ష్మి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ జాగింగ్ ట్రాక్ లో రెడీ అయి ఉండటం చూసి, చూసావా అన్నట్టు రుద్ర వైపు చూస్తే రుద్ర పట్టించుకోకుండా, వెళ్దామా అని అనటంతో రుద్రుని శక్తిని గమనించిన అందరూ వాళ్ళ మొహంలో కనిపిస్తున్న అలసటని అర్థం చేసుకుని నవ్వుకుంటూ సైలెంట్ గా జాగింగ్ చేయటానికి వెళ్లిపోయారు. ఆ ఇంటి చుట్టూ 9 రౌండ్స్ వేసిన అందరూ సూర్యుడు వెల్కమ్ చెప్తుంటే తొలిపొద్దు కిరణాలని ఆస్వాదిస్తూ ఇంటి ముందున్న బారు అరుగు మీద కూర్చుని చేతులు వెనక్కి చాపి, ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ ఎప్పటికి వస్తాయో ఏమో, మళ్ళీ సిటీకి వెళ్తే బిజీగా అయిపోతాము, సెల్స్ స్విచ్ ఆఫ్ చేశాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ నస ఇంకా ఎక్కువ, ఆఫీసులో లేకపోయినా ఉన్నట్టే ఉంటుంది ఆ ఫోన్ల వల్ల అని అన్నారు మాధవన్ గారు. అదైతే నిజమే బావా, నిజంగానే ఈ ఫోన్స్ వల్ల ప్రశాంతత పూర్తిగా పోయింది, సంపాదిస్తున్నామనే కానీ ఇలాంటి ప్రశాంతమైన ఫీలింగ్ అస్సలు రావట్లేదు, నాకైతే ఈ రోజు బాగా నచ్చేసింది అని అన్నాడు ఇవాన్. అందరూ 1 గంట సరదాగా అక్కడే మాట్లాడుకుని లోపలికి వచ్చారు. జాగింగ్ చేయటం వలన శరీరం అంతా స్వెట్ పట్టి ఉండటంతో అందరూ ఫ్రెష్ అయ్యాక వంట కార్యక్రమాలన్నీ మగవాళ్ళ డ్యూటీ కావటంతో వాళ్ళు కిచెన్ ని ఆక్రమించేశారు. ఆ రోజు మొత్తం కూడా అలానే సరదాగా గడిపేసి సాయంత్రం పూట తప్పక అందరూ తిరిగి ఇళ్లకు బయలుదేరారు. ఈసారి బయలుదేరే వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు. ఇషితని సాంప్రదాయంగా సారె పెట్టి పంపిస్తామని చెప్పి ఇషిక తనతో పాటు తీసుకువెళ్తుంటే మోక్షిత్, అనుకుంటూనే ఉన్నాను అని అసహనంగా అనుకుని తప్పక ఇషితని వదిలి వెళ్ళాడు. ఇటువైపు శక్తిని కూడా సేమ్ అలానే, సారె పెట్టి పంపిస్తాము, మా తరపు నుంచి మా కూతురికి అందాల్సినవన్నీ అందాలి కదా అని చెప్పి శక్తిని తమతో పాటు తీసుకువెళ్లారు నర్మద వాళ్ళు. అలా అందరూ ఇంటికి చేరాక ఆ నైట్ ఈ 2 జంటలు దూరంగా ఉండటం వలన విరహంతో నిద్రపోలేక ఎప్పటికో నిద్రపోతే మిగిలిన వాళ్ళు ఎప్పటిలా ప్రశాంతంగా నిద్రపోయారు. తర్వాత రోజు యథావిధిగా అన్నీ మొదలయ్యాయి. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఇషిత కూడా ఉంది, రుద్ర కూడా ఉన్నాడు, శక్తి కూడా ఉంది. అందరూ ఎవరి ప్లేసెస్ కి వాళ్ళు వెళ్లిపోయాక నర్మద, ఇషిక, రక్షిత గారు, వైదేహి గారు నలుగురు కలిసి సారె కోసం షాపింగ్ చేయటానికి వెళ్లారు. షాపింగ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన చీరలు కూడా ఎక్స్ట్రా తీసుకుని దానితో పాటు ఆడపిల్లలకి పెట్టాల్సిన చీర, సారె ప్రతి ఒక్కటి తీసుకుని వచ్చారు. రక్షిత గారు ఇషిక ఫర్నిచర్ కొనుక్కోతుంటే, వద్దు వదిన, ఈ పని మాత్రం చేయకు ప్లీజ్, ఇప్పటికే ఇంట్లో ఒక మూలన పడున్నాయి చాలా ఫర్నిచర్, ఇక వీటిని కూడా తీసుకువెళ్లి మూలన పడేయలేను కదా, వద్దు ఇవన్నీ అని చెప్పటంతో ఇషిక సరే అని చెప్పింది సింపుల్ గా.
అన్నీ తీసుకున్నాక ఇంటికి చేరేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆ రోజు వంట పని వాళ్ళ చేత చేయించటంతో ఇషిక ఇంటి నుంచే ప్రతి ఒక్కరికి క్యారేజ్ వెళ్ళింది. మధ్యాహ్నం క్లాసెస్ అయిపోయాక శక్తి ఎప్పటిలా రుద్ర కోసం వెయిట్ చేయకుండా, నేనే వస్తాను బావా, నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ రాకు అని చెప్పటంతో తనే కార్ స్టార్ట్ చేసుకుని రుద్ర దగ్గరికి వెళ్ళింది. తను రుద్ర క్యాబిన్ లోకి వెళ్లి లంచ్ చేసి వర్క్ లో పడిపోయిన 5 నిమిషాలకి క్యాట్ వాక్ చేసుకుంటూ లోపలికి వచ్చింది నక్షత్ర పర్మిషన్ అడిగి. నక్షత్ర వాలకాన్ని అవతారాన్ని చూసి శక్తి మొహం చిట్లించి, ఏంటి అని సీరియస్ గా అడిగితే, నేను మీకోసం రాలేదు, సార్ కోసం వచ్చాను అని వయ్యారం వలకబోస్తూ చెప్పింది. అబ్బో, సార్ అంట. సార్ గారు విన్నారా అంటూ రుద్రని అనగానే రుద్ర నవ్వుతూ, అదేంటో కనుక్కో శక్తి, నేను ఇంపార్టెంట్ యాడ్ డిజైన్ కి కాన్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పటంతో నక్షత్ర పళ్ళు బిగించి, సార్ మీరు చెప్పిన యాడ్ డిజైనింగ్ డ్రెస్సెస్ కోసం మాట్లాడాలి అని వచ్చాను. మీరు కోరినట్టే డిజైనింగ్ కోసం ఇదిగోండి ఈ పేపర్ వర్క్ కంప్లీట్ చేశాను, మీరు ఒకసారి చూస్తే అని చార్ట్ ఓపెన్ చేయబోతుంటే, శక్తికి చూపించు, శక్తికి చూపించినా నాకు చూపించినా ఒకటే అని చెప్పటంతో శక్తి గర్వంగా నక్షత్ర వైపు చూసి కళ్ళు ఎగరేసి, ఇప్పుడు చూపిస్తారా మేడం అని వెటకారంగా అడిగింది. శక్తిని చూస్తుంటే నక్షత్రకు ఒళ్ళంతా కారం పూసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటే, రండి మేడం, ఎందుకు చూపించను అని సోఫా దగ్గర టేబుల్ మీద చార్ట్ పరిచి పెట్టగానే శక్తి సోఫాలో కూర్చొని, ఎక్స్ప్లెయిన్ చేయి అని అంది యాటిట్యూడ్ గా. అంటే మేడం, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వస్తుందో రాదు అని అనుమానం. మీరేమో చదువుకుంటున్న వాళ్ళు, కనీసం చిన్న ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని వెటకారంగా అంటే, రుద్ర గంభీరంగా, నా వైఫ్ కి ఏది వచ్చో ఏది రాదో చెప్పాల్సింది నువ్వు కాదు మిస్ నక్షత్ర, మీ పనేంటో మీరు చూసుకొని వెళ్ళిపోండి, అధిక ప్రసంగం చేసి అనవసరమైన చిక్కుల్లో పడకండి, అది మీకు మీ ఆరోగ్యానికి దేనికి అంత మంచిది కాదు అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వటంతో నక్షత్ర తడబడి, ఓకే సార్ అని చెప్పి యాడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక శక్తి మొహం వికారంగా పెట్టి, నీ మొహంలానే ఉంది ఈ యాడ్ కూడా అని అంది. వాట్ అంటూ నక్షత్ర కోపంగా చూస్తుంటే, అవును, నీ మొహానికి మందపాటి మేకప్ వేసి తెల్లగా తయారయ్యావు కదా, సేమ్ అలానే ఉంది మేకప్ ఈ యాడ్ లో కూడా, ఓన్లీ తెలుగు తప్ప ఇంకేమీ లేదు. అయినా ఆ షార్ట్ డ్రెస్సెస్ ఏంటి, బికినీస్ ఏంటి, మనం మార్కెట్ లోకి వెళ్ళే యాడ్ డిజైన్ చేస్తున్నావా లేదంటే బయట స్కిన్ షో చేస్తున్నావా అనుకుంటున్నావా? మన యాడ్ డిజైనింగ్ కంపెనీకి ఒక రెప్యుటేషన్ అంటూ ఉంది, అది స్పాయిల్ అయ్యేలా డిజైన్స్ చేయకు, ఏదైనా ఫుల్ డ్రెస్ లో ఉండాలి, ఒక ఆడపిల్లని హాఫ్ నెక్డ్ గా చూపించాల్సిన అవసరం ఈ కంపెనీకి లేదు అని సీరియస్ గా చెప్తే నక్షత్ర ఉక్రోషంగా, అందుకే చెప్పాను మేడం, మీకు యాడ్ డిజైనింగ్ గురించి తెలీదు ఎందుకు అని, కానీ మీరు వినలేదు. ఈ రోజుల్లో స్కిన్ షో చేయకుండా సినిమా హిట్ అవుతున్నాయా, యాడ్స్ హిట్ అవుతున్నాయా? ప్రతి యాడ్ లోనూ స్కిన్ షో ఉంటుంది అని అంటే రుద్ర శక్తి వైపు చూశాడు. శక్తి ఒకసారి రుద్ర వైపు చూసి, ఇక్కడ నేను చెప్పింది జరుగుతుందా నువ్వు చెప్పింది జరుగుతుందా అని సీరియస్ గా అడిగితే, అంటే మేడం, రుద్ర సార్ చెప్పింది జరుగుతుంది, మీరు నేను చెప్పింది కాదు అని అంటే, నీ యాడ్ తీసుకువెళ్ళి మీ రుద్ర సార్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయి. బావా ఇది విను, నా ఫీలింగ్ అయితే ఈ యాడ్ కి స్కిన్ షోకి ఏ మాత్రం సంబంధం లేదు. ఓవర్ ఎక్స్పోజింగ్ అనేది మన యాడ్ ని వేరే వైపుకి మళ్లిస్తుంది, అది మన కంపెనీకి ఏ మాత్రం మంచిది కాదు. ఒకసారి ఒకసారి చెక్ చేయి అని చెప్పి పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోతే రుద్ర నక్షత్ర వైపు చూసి, తీసుకురా అని అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.